బోటింగ్ మరి ఇంత డేంజర్గా ఉండిద్దా? హే గైస్, ఈ రోజు అయితే సండే మార్నింగే లేచేసి శివాలయంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బాగా దండం పెట్టేసి కందుకూరు అయితే స్టార్ట్ అయిపోయాము. ఒక వర్క్ అని చెప్తున్నా కదా, అదైతే బ్యాక్ అండ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా వర్క్ అంతా చూసుకునే లేక మొత్తం 2 అయితే అయిపోయింది టైం. సండే కదా 2 దాకా వర్క్ చేసాం కదా, ఇంకా కొంచెం పీస్ఫుల్ గా బీచ్ కి వెళ్దామన్నారు. ఇంకా బీచ్ కి వచ్చేసరికి బీచ్ ని చూసి హ్యాపీ ఫీల్ అవ్వాలో, ఈ జనాలు చూసి భయపడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు భయం అన్నానంటే, ఈ సొసైటీలో మనం లైఫ్ ఎలా లీడ్ చేస్తాం, ఏదైనా స్టార్ట్ చేసి స్టాండ్ తీసుకుంటామని నాకు భయము. చిన్నప్పుడే బాగుండేది, హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇక్కడ మేము ఉంటే ఒక బాబాయ్ వచ్చి మమ్మల్ని అయితే పలకరించాడు. ఇంకా అలా సరదాగా ఉన్నప్పుడు ఈ బోట్ అయితే తెస్తున్నారు, బోటింగ్కి వెళ్దామనేమో. మేము కూడా వెళ్ళి అడిగాము, మేము కూడా వస్తాం బోట్లో, ఎంతైనా పే చేస్తామని. ఇది చూశాక వెళ్ళకుండా ఉండడమే బెస్ట్ అనిపించింది. ఒక్కసారికి పైకి లేచేలేక అందరు భయపడ్డారు. గుండెలు జేబులోకి వచ్చింటాయి. సో అదనమాట మ్యాటర్. ఈరోజు అయితే ఇలా జరిగింది. మీకు ఎలా జరిగిందో కామెంట్లో అయితే చెప్పండి. సరే, మీరు వెళ్ళొస్తాను. బాయ్, లవ్ యూ ఆల్.